అప్పటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కువ నుంచి చెప్తారా? ఎక్కడ చెప్తారు? ఎక్కువ నుంచి చెప్తాను గురుగారు. చెప్పనండి, ఎక్కువ నుంచి చెప్పనండి. అక్కడి నుంచి అంటే శుద్ధిపాస్ ఎట్లా తయారు? ఎక్కువ నుంచిలో 7 సూత్రాలు ఒక వార్తిక కలిపి ఉన్నాయి సార్. ఆ సూత్రాలు ప్లస్ రూపసాధన, అంటే సూత్రాలను చెప్పిన తర్వాత రూపసాధన చెప్తాను. 4 పదాలు చూస్తాం మనం. 4 అంటే ఎవరలకి 4టికి 4 పద ఉదాహరణ చెప్పుకున్నాం మనం. ఆ 4టి రూపసాధన చెప్తాను. చెప్పనండి. చెప్పండి. శ్రీదేవి గారికి నాట్ కనెక్టెడ్ అని వస్తున్నది. ఆమె బహుశా సెకండ్లో చూసిందా శ్రీదేవి గారు? శ్రీదేవి గారు మెసేజ్ పెట్టండి. శైలజ గారు మొదటి దాంట్లో చూడమని చెప్పండి. రెండు అది రెండింటితో ఒక్కోసారి నేను కూడా టగడ కింది ఫస్ట్ లాస్ట్ కనబడదు, అది ఓపెన్ చేసి చూసేది. రెండు వెంట వెంట ఉండటం వల్ల ఆ పొరపాటు అదే జరుగుతుంది. కొంచెం అలవాటు అయితే మనకు గుర్తుంటుంది, కానీ ఒక్కోసారి ఇంట్లో చూసానని మళ్ళీ ఒకసారి చెప్పండి. మనం సంజ్ఞా ప్రకరణం తర్వాత సంధి ప్రకరణం మనం ప్రారంభించుకున్నాం. సంధి ప్రకరణంలో మనం మొట్టమొదట చర్చించుకున్న సంధి యణాదేశ సంధి, సూత్రం ఇకో యణచి. తెలుగులో మనం యణాదేశం అనుకుంటాం, కానీ దీన్ని ఇకో యణచి సూత్రం ప్రకారం మనం ఈ ప్రారంభం చేసుకుంటాం. అంటే ఇకో యణచి అన్న సూత్రానికి సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కులకు అచ్చుపరంగా ఉంటే ఎండులు వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కులేమిటి, అచ్చులేమిటి, ఎండులేంటి అని మనం ఇక సూత్రంలోకి పెడితే, మనం మొట్టమొదటి నేర్చుకున్నటువంటి ప్రత్యాహారాలు శివసూత్రావళిలో, మహేశ్వర సూత్రావళిలో వర్ణాలు, దాని తర్వాత ప్రత్యాహారాలు, వివిధమైన ప్రత్యాహారాలు తయారు చేయబడ్డాయి. ఈ పాణిని సంస్కృత వ్యాకరణంలో రకరకాల అన్ని బహువిధ ప్రదేశాల్లో ఉపయోగించే సంధులను వ్యాకరణ సూత్రాల్లో ఉపయోగించే రకరకాల ప్రత్యాహారాలు తయారు చేయబడ్డాయి. అందులో ఈ 3 ప్రత్యాహారాలు ఇప్పుడు మనకి ఇందులోకి వస్తాయి. ఇక ఇక్ ఎన్ అచి. ఇక్ అంటే మొదటి సూత్రం ఐ ఉన్ లో అకారం తీసేసి ఇకారంతో బిగినాయి. రెండో సూత్రానికి రుల్ రిక్, ఐ ఉన్ రుల్ రిక్, ఆ 2 అంటే మొదటి దాంట్లో 2, రెండో దాంట్లో 2, 4 వర్ణాలు, 4 అచ్చులతో చేయబడిన ప్రత్యాహారం ఇక్. దానికి ఇక్కులకు అంటే ఇక్కు పూర్వంలో ఉన్నప్పుడు దానికి అచ్చి అంటే అచ్చులు, 4 సూత్రాల్లో చెప్పటువంటి అచ్చులకి కనుక పరంలో వస్తే ఎండుల ఆదేశంగా వస్తాయి. ఎండ్ అంటే మళ్ళీ 5వ ప్రత్యాహారం హయవరట్, 5, 6 ప్రత్యాహారంలో హయవరట్లో హకారం తీసేసి 6వ ప్రత్యాహారంలో లండ్, ఎవరాలు. ఎండులు అంటే ఎవరల్ని ఎండ్ అన్నారు. ఇవి ఆదేశంగా వస్తాయి. ఆదేశం అంటే మనం అనుకున్నాం శత్రువత్ ఆదేశ, అంటే ఏ స్థానంలో ఆదేశానికి వస్తున్నాయో ఆ స్థానంలో ఉన్న వర్ణాన్ని, అచ్చుని లేదా వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో వచ్చి చేరుతుంది. అంటే ఇక్కుల స్థానంలో అచ్చు పరంగా ఉంటే ఎండుల ఆదేశంగా వస్తే ఈ ఇక్కుల వర్ణాన్ని, ఇక్కులో ఉన్నటువంటి వర్ణాన్ని తొలగిస్తాయి అన్నటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇంతేనా? ఇంత సింపుల్ కాదు. దీనికి తర్వాత ఇంకా చాలా సూత్రాలని మనం తెలుసుకోవాల్సింది. అంటే అంత ఎక్కడ రావాలి, ఈ మొట్టమొదటి మనం వచ్చేటువంటి పరిస్థితి ఓకే వస్తాయి, ఇక్కులకు అచ్చుల పరంగా ఉంటే ఎండులు వస్తాయి అని అనుకున్నాం. అయితే ఎక్కడ రావాలి? రకరకాల 3, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే అందులో 2-3 చోట్ల ఈ ఇక్కులు అచ్చులు పూర్వంలోనూ పరంలో ఉండే అవకాశం ఉంది. మరి ఏ స్థానంలో రావాలి అంటే దానికి ఇప్పుడు ఉదాహరణకి సుధి ఉపాస్య అన్న ఉదాహరణతో తీసుకుంటే,
ఇక్కడ ఏముంది ఇందులో సుధీ ప్లస్ ఉపాస్య అన్న దాంట్లో మొట్టమొదటి ఇక్కడ ఎండ్ వచ్చే అవకాశం ఉంది. ఇకారానికి దకారోత్తరవర్తి ఈకారానికి ఉకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి ఎండ్ ఆదేశంగా వస్తుంది అని ఇక్కడ ప్రాథమికంగా నిర్ణయించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ స్థానంలో రావాలి, ఇక్కడ 2-3 చోట్ల ఉన్నాయి. ఏమిటి, ఇక్కులు ఉన్నాయి, దాని పరంగా అచ్చులు ఉన్నాయి. మొట్టమొదటి చూసుకుంటే సకారోత్తరవర్తి ఉకారానికి ధకారానికి సుధీ ఉపాస్య, అక్కడ కూడా ఇకారం ఉంది, ధకారం ఉంది, ధకారోత్తరవర్తి అకారం ఉంది, ఈకారం ఉంది, సుధీ. మరి ఇక్కడ వస్తుందా ఒక సందేహం. రెండవది సుధీ సు ధ ఈ ప్లస్ ఉపాస్య, ధకారోత్తరవర్తి ఈకారానికి ఉపాస్యలో ఉకార రూప అచ్చు ఉంది, అక్కడ వస్తుందా. మూడవ సందేహం సుధీ ప్లస్ ఉకార రూప ఇక్కు పకారోత్తరవర్తి ఆకారం అచ్చు, పకారోత్తరవర్తి ఆకార రూప అచ్చు ఉన్నాయి, ఇక్కడ కూడా వస్తుందా. సో 3 సందేహాలు ఉన్నాయి మనకి. ఏ స్థానంలో వస్తుంది అన్నది నిర్ణయించుకోవాలంటే మనం తర్వాత సూత్రంలోకి వెళ్ళాలి. తర్వాత సూత్రం ఏం చెప్తోంది, తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య అని చెప్తోంది. ఏమిటి దీనికి వృత్తి, సప్తమి నిర్దేశన విధీయమానం కార్యం వర్ణాంతరేణ అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం. అంటే ఈ ఏదైతే సప్తమి నిర్దేశం స్థానం ఆదేశంగా వస్తుంది మరో అని చెప్తున్నామో దానికి దాని పూర్వంలో ఉన్నటువంటి వర్ణానికి మధ్య అవి ఆ రెండు అవ్యవహితమై ఉండాలి. అంటే మధ్యలో మరొక వర్ణం ఉండరాదు అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. అవ్యవహితమైనటువంటి వర్ణాలు అంటే ఇక్కులు అచ్చులు మధ్య ఈ వర్ణాలు అయి ఉండాలి అని చెప్తుంది ఈ సూత్రం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒక్కసారి ఇప్పుడు మనం పూర్వం ఏమనుకున్నాం, ఎక్కువ నుంచి దగ్గరికి ఏమొచ్చాం, ఎక్కడికి వచ్చాగం, సు ధ ఈ ప్లస్ ఉపాస్య అక్కడ ఆగాం. ఇప్పుడు 3 సందేహాలు ఎదుర్కొన్నాం కదా మనం. ఈ 3 సందేహాల్లో ఏది రావాలి అంటే ఉకారోత్తరవర్తి సకారోత్తరవర్తి ఉకారానికి ధకారోత్తరవర్తి ఈకారానికి మధ్య వస్తుందా, రాదు. ఉకారానికి ఈకారానికి మధ్య ఇక్కు అచ్చు అయినప్పటికీ కూడా మధ్యలో ధ అనేటువంటి మరొక వర్ణం ఉంది కాబట్టి అక్కడ ఎండ్లో వచ్చే అవకాశం లేదు. మొదటి దాన్ని మనం తీసేసాం, రెండవ దానికి వచ్చాం. ధకారోత్తరవర్తి ఈకారానికి ధకారోత్తరవర్తి ఈకారమైన ఇక్కులకు ఉకార రూప అచ్చులకు ఉపాస్యలోని ఉకార రూప అచ్చులకు ఇక్కడ వస్తుందా. ఎస్, ఈ రెండింటి మధ్య మరొక వర్ణం లేదు, అవ్యవహితంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎండు వస్తుంది. రైట్, కాబట్టి ఇది మనకి సూటబుల్ ఎడాదేశం రావటానికి. మూడోది ఏమనుకున్నాం, సుధీ సు ధీ ప్లస్ ఉపాస్య ఉకార రూప ఇక్కునకు పకారోత్తరవర్తి ఆకారానికి అంటే అచ్చులకు మధ్య ఇక్కడ వస్తుందా. ఈ మధ్యలో ఈ రెండింటికి అవ్యవహితం కాదు ఇక్కడ, ఎందుకంటే మధ్యలో పకార రూప హల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఎండ వచ్చే అవకాశం లేదు. కాబట్టి 3 సందేహాల్లో మనకి రెండవ సందేహం అయినటువంటి ధకారోత్తరవర్తి ఈకారానికి ఉకార రూప అచ్చునకు అక్కడ ఎండ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏవి రావాలి, ఎండ అంటే ఏమనుకున్నాం మనం, ఎండ అంటే ఎవరల అని అనుకున్నాము, అంటే అంతస్థాన్ని అనుకున్నాం. ఈ ఎవరలు ఉన్నప్పుడు ఇంతవరకు ఏం నిర్ణయించుకున్నాం మనం, సు ప్లస్ సు ధ ఈ ప్లస్ ఉపాస్య అక్కడ ఆగాం మనం ఈ సూత్రం నిర్ణయించుకునే ముందు. ఇప్పుడు ఈ ఎవరలలో ఏ హల్లు రావాలి, ఏది రావాలి అని నిర్ణయించుకోవాలంటే స్థానేంతరతమః అన్నటువంటి సూత్రం ఉంది. స్థానేంతరతమః సూత్రం ఏం చెప్తోంది,
ప్రసంగే ఇది సదృశతమః ఆదేశం స్యాత్. అంటే ఈ సందేహం వచ్చినప్పుడు ప్రసంగం స్థానంలో, ఈ స్థానంలో ఏది రావాలి అంటే సదృశతమైనటువంటి, బాగా మిక్కిలి సాదృశ్యమైనటువంటి వర్ణం రావాలి అని ఇది చెప్తాను, ఈ సూత్రం చెప్తాను. ఇప్పుడు సదృశతమం అంటే మనకు ఏమి, ఎలా నిర్ణయిస్తాం? ఇక్కడ ఈకారం ఉంది, సు ప్లస్ ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య ఉంది. ఈ స్థానంలో యా రావాలా, బా రావాలా, రా రావాలా, లా రావాలా, ఈ 4 ఉన్నాయి మనకి. ఈ 4 ఏది రావాలి అనుకుంటే మనం ఒక్కసారి సంజ్ఞా ప్రకరణలోకి వెళ్ళాలి. సంజ్ఞా ప్రకరణలో ఏం నేర్చుకున్నాం మనం? తుల్యస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం నిర్ణయించుకుంటూ మనం ఉచ్చారణ స్థానాల గురించి మనం నేర్చుకున్నాం. స్థానస్యామ్యం నిర్ణయించేటప్పుడు ఈ ఉచ్చారణ స్థానాలు మనకి ఉపయోగపడతాయి. అందులో ఈ ఉచ్చారణ స్థానాలు 7-8 ఉన్నాయి మనకి. అంటే ఉన్నటువంటి వీటిని, ఈ వర్ణాన్ని వాటి ఉచ్చారణ స్థానాలను బట్టి సవర్ణాలుగా నిర్ణయించారు. అవి ఏమిటో ఒక్కసారి మనం దాంట్లో కడదాం. అంటే మనకు కావాల్సింది ఒక్క సూత్రం అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒక్కసారి అనుకోవటం ధర్మం. అకుహ విసర్జనీయాం కంఠః అంటే అకారం, కు అంటే కవర్గం, కవర్గాక్షాలు, హ విసర్గ, అకుహ విసర్జనీయాం కంఠః. ఈ వర్ణాలుకి ఉత్పత్తి స్థానం కంఠం, వీటికి సవర్ణగా నిర్ణయించారు. తరువాత ఇచుయషానాం తాలుహు, ఇకారం, చవర్గం, యకారం, శకారం, ఇచేషానాం తాలుహు, ఇవి తాలు, వీటికి ఉత్పత్తి స్థానం తాలు. మూడో సూత్రం రుటురషాణం మూర్ధః, ఉకారం, టవర్గ పంచమాక్ష 5 అక్షరాలు, షకారం, రకారం, రేఫ, ఈ వర్ణాలు మూర్ధ, వీటికి ఉత్పత్తి స్థానం మూర్ధ. 4వది ఋతురసానాం దంతః, రు, టవర్గ 5 అక్షరాలు, లకారం, సకారం, వీటికి ఉత్పత్తి స్థానం దాంతం. 5వది ఉపపద్మానీయాం ఓష్ఠః, ఉకారం, పవర్గ పంచమాక్షరాలు, నకారం, వీటికి ఉపపద్మానీయాం ఓష్ఠః, వీటికి ఓష్ఠం ఉత్పత్తి స్థానం. తర్వాత నమగణనం, ఇవి ఈ 5 పంచమాక్షరాలు వాటి వర్గంలో చెప్పబడినటువంటి ఉత్పత్తి స్థానంతో పాటు నాసిక కూడా వీటికి కలుస్తుంది. నాసికాచ అన్నారు కాబట్టి ఈ 5 వాటి వర్గంలో వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి స్థానాలతో పాటు, ఉదాహరణకి కాకా గాగా తీసుకున్నామంటే కవర్గానికి కంఠం అని చెప్పుకున్నాం కదా, కంఠంతో పాటు నాసిక కూడా ఇక్కడ వీటికి ఉచ్చారణ స్థానంగా ఉంది. ఏదైతో కంఠతాలు, ఏ ఐలు కంఠతాలు, ఓ అవులు ఓదవుతో కంఠోష్టం, వకారస్య దంతోష్టం, జిహ్వామూల్యం నాసికాస్వానస్య, అనుస్వారానికి నాసిక. ఇవి రకరకాల ఉత్పత్తి స్థానాలు చెప్పారు మనకి. ఇప్పుడు మనకి ఈ సూత్రం ఎందుకు అనుకున్నాము? తుల్యాస ప్రయత్నం సవర్ణం అన్నది ఈ స్థానేంతరతమః వచ్చినప్పుడు రెండు ఈ ఎవరలలో వాటికి ఉత్పత్తి స్థానంలో సమమైనటువంటి ఏ ఇక్కులకైతే ఈ ఎవరల్లో ఒకటి ఆదేశంగా రావాలో వాటి ఉత్పత్తి స్థానాన్ని బట్టి నిర్ణయించాలి. ఇప్పుడు మనం సుధీ ఉపాస్యలో సు ధ ఈ ప్లస్ ఉపాస్య, ఈకారానికి ఏది ఎవరలలో ఏది ఆదేశంగా రావాలి అని ఉంటే ఇచుయషాణం తాలుహు, ఆ రెండవ సూత్రం ప్రకారం ఈ ఎవరలలో యకారం దీనికి సమమైనటువంటి స్థానం. రెండు కూడా తాలువే, రెండిటికి కూడా ఈకారానికి యకారానికి రెండిటికి ఉత్పత్తి స్థానం తాలు. కాబట్టి యకారం
ఈ ఈకార స్థానంలో ఆదేశంగా రావాలి. ఇది ఇంతవరకు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిలో ఈ సంధి పరిస్థితి ఎలా ఉంది? సు ప్లస్ ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య, సు ధ ఈ ఉపాస్య, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడతో అయిపోయిందా? కాలేదు, మరొకటి ఉంది. ఏముంది? అణచిచ అనే సూత్రం, తర్వాత సూత్రం రోల్లోకి వస్తుంది. ఈ అణచిచ ఏం చెప్తోంది? అచపరస్య యరః ద్వే అచపరస్య యరః ద్వే వా స్థః నత్ అచి నత్ అచి అని చెప్తోంది. అచ్చకు పరంగా ఎర్రలు ఉంటే ఆ ఎర్రలు ద్విత్వం వచ్చి వికల్పంగా వస్తుంది. ద్విత్వం కూడా వికల్పంగా వస్తుంది. పైగా దాని పరంగా కూడా అచ్చు కాకూడదు. దాని పరంగా ఉండేది అచ్చు కాకూడదు. నత్ అచి నత్ అచి, అచ్చు కాకూడదు. అంటే పూర్వం ముందు అచ్చు ఉండొచ్చు, తర్వాత అచ్చు కాకూడదు. అది ఎర్ర ఉండాలి. ఎర్ర ఉంటే ఆ ఎర్రలకు ద్విత్వం వస్తుంది అనేటువంటి సూత్రం తెలియజేస్తుంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం ద్విత్వం దేనికి రావాలి అని చూసుకుంటే, సో ఎర్ర అంటే ఈ ఎర్ర అంటే మనం చెప్తున్నా, హకారం వదిలేసి మనం హల్లుల్లో తీసుకుంటే 5వ సూత్రం నుండి హయ్యవరట్లో యా దగ్గర నుంచి హకారం తీసేసి శషసర్ లో లాస్ట్ బట్ వన్ శషసర్ హల్ అంటే లాస్ట్ చివరి 14వ సూత్రంలో 14వ సూత్రం 11వ సూత్రం వరకు ఉన్నటువంటి హల్లుల్ని ఎర్రలని పేరు. అంటే హకారం లేనటువంటి అన్ని హల్లులు ఈ ఎర్రలో చేరతాయి. ఈ ఎర్రన్న ప్రత్యాహారానికి అర్థం. ఇక్కడ ఇప్పుడు మళ్ళా మన సూత్రంలోకి వస్తే ఏమవుతుంది? ఏం చెప్పుకున్నాం? ఈ అచ్చుకు పరంగా ఎర్ర ఉంటే ఆ ఎర్రకు ద్విత్వం వస్తుంది. అయితే ఆ ద్విత్వానికి ఆ ఎర్రకు పరంగా మళ్ళా అచ్చు ఉండకూడదు. ఇది పరిస్థితి ఈ సూత్రం చెప్పేటువంటిది. ఇది కూడా వికల్పంగా వస్తుంది. ఇప్పుడు సు ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య, ఇది రూపం. ఇక్కడ సులో ఏముంది? సకారం ప్లస్ ఉకారం ఉంది, అచ్చుంది. పక్కన ఉన్నటువంటి ధకారం ఎర్ర, దాని పక్కన ఏముంది? ఈ ఉంది. అది అచ్చు కాదు, అంటే అనచ్చి కాబట్టి అక్కడ ధకి ద్విత్వం వచ్చి సు ప్లస్ ధ ప్లస్ ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య అన్నది రూపం సిద్ధిస్తుంది. అయితే ఇంతేనా? మరి ఇయకి ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ ఏమిటి? సు ప్లస్ ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య. ఇక్కడ ఈక ముందు ఉన్నది అచ్చు కాదు, ధకారం ఉంది కాబట్టి ఈకి రాదు. అలాగే ఈక తర్వాత కూడా అచ్చు ఉంది, అనచ్చి అయితేనే అచ్చు వస్తుంది, ఇక్కడ ద్విత్వం వస్తుంది కాబట్టి ఈకి రాదు. ద్విత్వం దేనికి వస్తుంది? ధకారానికి మాత్రమే ద్విత్వం వస్తుంది. యకారం అని చెప్పండి. యకార స్పష్టంగా కోసం అనుకున్నాం కాబట్టి అదే యకారానికి మాత్రం రాదు ద్విత్వము, ధకారానికి మాత్రమే ద్విత్వం వస్తుంది. సు ప్లస్ ధ ప్లస్ ధ ప్లస్ య ప్లస్ ఉపాస్య, ఇది ఇక్కడ రూపం. ఈ అనచిచ అన్న సూత్రాన్ని నిర్ణయించుకునేటప్పటికీ మనకి రూపం ఇది. అయితే గుర్తించవలసిన విషయం ఏంటంటే, మర్చిపోకుండా విషయం, ఇది వికల్పంగా వస్తుంది. అంటే సు ప్లస్ ధకారం ప్లస్ య యకారం ప్లస్ ఉపాస్య రావచ్చు, లేదా సు ప్లస్ ధ ప్లస్ య ప్లస్ ఉపాస్య అని కూడా రావచ్చు. ఈ రెండు ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుంటే అయితే ఇక్కడతో అయిపోయిందా అంటే కాలేదు, మరొక సూత్రం ఉంది దీని తర్వాత వచ్చేటువంటిది. జలాం జష్ జషి, ఇది ఈ సూత్రం తర్వాత వచ్చేటువంటిది. ఇవి కూడా మళ్ళా మనం ఈ జలాం జష్ జషి ఏమిటో చెప్పుకోవాలంటే ఒక్కసారి మనం దీంట్లోకి వెళ్ళాలి, ప్రత్యాహారాల్లోకి వెళ్ళాలి. జలాం అంటే ఐ ఉన్ రుకి ఏవో ఐ ఔచ్ హయవరట్ యమై లన్ తర్వాత జమై. 8వ సూత్రం జమై దగ్గర నుంచి ఏమండి జల్ వరకే జల్ వరకేనండి.
అవునండి, జల దగ్గర జమైన్ దగ్గర నుంచి చివర హల్లు వరకు జలాం అంటే ఎవరలు లేనటువంటి, ఎవరలు వర్గ పంచమాక్షరాలు లేనటువంటి మిగతా హల్లులన్నీ ఇందులోకి వస్తాయి. ఈ జల్ అంటే ఏమిటి? జలాం అంటే జల్. ఈ జల్ అంటే ఏమిటి? ఎవరలు ప్లస్ వర్గ పంచమాక్షరాలు లేనటువంటి మిగతా హల్లులన్నీ కూడా ఈ జలాంలోకి వస్తాయి. జష్, జష్ అంటే జబగడ దష్. వీటిని మనం తెలుగులో సరళాలు అనుకుంటాం, సరళాలు అనుకుంటాం, లేదా వర్గ తృతీయాక్షరాలు అనుకుంటాం. మనం ఇక్కడ నేర్చుకున్న దాని ప్రకారం వర్గ తృతీయాక్షరాలు అనుకుంటాం. మూడో ప్రత్యాహారం జషి, జభై ఘడదష్ జబగడదష్. అంటే ఈ మూడు సూత్రాలు ఇందులోకి వస్తాయి. అంటే ఏమిటి? ఇందులో మహాప్రాణాలు ప్లస్ వర్గ తృతీయాలు, జబగడదష్ వర్గ మహాప్రాణాలు ప్లస్ వర్గ తృతీయాలు ఇందులోకి వస్తాయి. ఇక్కడ జలాం జష్ జషి అంటే ఈ సూత్రం ఏం చెప్తోంది? జష్ పరంగా ఉండగా జల్ స్థానంలో జషి ఆదేశంగా వస్తాయి, జష్ ఆదేశంగా వస్తుందని చెప్తుంది. జష్ పరంగా ఉండగా అంటే వర్గ తృతీయాక్షరాలు మహాప్రాణాలు, ఇవి దాని తాలూకు మహాప్రాణాలు, ఇవి పరంగా ఉండగా జలాం స్థానంలో అంటే ఈ ఎవరలు ప్లస్ వర్గ పంచమాక్షరాలు లేనటువంటి హల్లులకి స్థానంలో, పూర్వం ఉన్నటువంటి హల్లుల స్థానంలో జష్ అంటే జబగడ దష్ సరళాలు లేదా వర్గ తృతీయాలు ఆదేశంగా వస్తాయి అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇంతవరకు అర్థం చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇంతకుముందు ఉన్నటువంటి రూపానికి వెళ్తే, ఇంతకుముందు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాం మనం సంధిలోను? సు ప్లస్ ధకారం ప్లస్ ధకారం ప్లస్ యకారం ప్లస్ ఉపాస్య, ఆ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఇక్కడ ఇందులో జలంలో ఏది ఉంది? ధకారం, మొదటి ధకారం, రెండో ధకారం. ఇప్పుడు జషులకు పరంగా ఉండగా జషులు వస్తాయి అని చెప్పుకున్నాం. జలాం అంటే మొదటి ధకారం జల, రెండవ ధకారం జషి. అంటే మొదటి ధకారానికి రెండవ ధకారం ఉన్నది కాబట్టి అదేనండి, లేకపోతే మొదటి ధకారం జష్యము, జషి. అదే మీరు చెప్పేది కరెక్టే. ఆదేశం వచ్చినప్పుడే ఈ జబగడ దశ వస్తుంది. ఆదేశం వచ్చినప్పుడు ఆదేశమే, ఇది ఆదేశమే అండి, ఇది ఆదేశమే. ఇది ఆదేశంగానే వస్తుందని చెప్పారు, ఇందులో ఏమి సందేహం ఏం లేదు. ఇది ఆదేశంగానే వస్తున్నారు కాబట్టి మనకి ఈ జల మొదటి ధకార స్థానంలో జబగడ దశలోని సరళం ఆదేశంగా వచ్చి సు ప్లస్ ద ప్లస్ ధ ప్లస్ య ప్లస్ ఉపాస్య, ఇది ఈ రూపం ఇక్కడ ఉంటుంది. ఈ జలాం జష్ జషి అన్న సూత్రం యొక్క ఫలితంగా మనం ఈ స్థాయిలోకి వచ్చాం. ఈ ఇకో ఎనర్జీ సంధి చేసే క్రమంలో మనం ఈ సూత్రం దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగాం మనం. అయితే ఇక్కడ ఇది వికల్పం కావచ్చు, ఇది వికల్పం కాదు, ఇది ఆదేశమే. ఇది అంటే మీకు అక్కడ అణచిచా వికల్పం, కానీ ఇక్కడ జలాంజషి జస్ట్ మాత్రం వికల్పం కాదు, ఇది ఆదేశమే. అంటే నిత్యమైంది, ఇది నిత్యం. ఇందులో మీకు అణచిచ మాత్రం వికల్పం. మీకు ఎక్కడ అంటే ద్విత్వం రావచ్చు రాకపోవచ్చు, కానీ ద్విత్వం వచ్చిన తర్వాత జష ఆదేశంగా రావటం మాత్రం నిత్యమే. ఇక్కడ ఈ రూపం ఏ రూపంలో ఎక్కడ ఆగామో మనం నేను అనుకున్నాం కదా. తర్వాత సూత్రం ఏముంటుంది? సంయోగాంతస్య లోపః అన్నట్టు సూత్రం వస్తుంది. ఈ సూత్రం ఏం చెప్తోంది? సంయోగాంతంలో పదానికి లోపం వస్తుంది, అంతంలో పదం లోపం వస్తుంది అని చెప్పారు. సంయోగాంత పదానికి లోపం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ సంయోగాంతస్య లోపః అని అన్నారు, కానీ దీనికి విశేషణంగా ఏం తీసుకోవాలి? పదస్య అన్నది విశేషణంగా తీసుకుని
సంయోగాంతమైనటువంటి పదానికి లోపం వస్తుంది అన్నది ఈ సూత్రం చెప్తోంది. ఇప్పుడు మనం ఇక్కడ సు ప్లస్ ద ప్లస్ ధ ప్లస్ య ప్లస్ ఉపాస్య సుధ్యు అన్న చోట పదానికి లోపం వస్తే ఏమవ్వాలి? ఈ పదం మొత్తం లేచిపోవాలి. ఫస్ట్ ఉన్నటువంటి పదం సుఖ సు ధ ద ధ య, ఈ 4 పదాలు కలిగి ఇది లేపుకోవాలి. ఇది సంయోగం వచ్చింది ఇక్కడే. ఏమండి సంయోగం అంటే సంయోగం అంటే రెండు లేదా మూడు హల్లులు కలిసి ఉండడాన్ని చెప్తాను. సంధికర్షే సంయోగాత్ అన్నటువంటి సూత్రంలోకి వెళ్ళాలి గురుగారు. ఒకసారి పరసన్నికర్ష సంయోగ, పరసన్నికర్ష అది రాసుకున్నానండి నేను ఇక్కడ. మళ్ళీ అది చెప్పవలసిన మనం దాంట్లో అంటే సూత్రంలో చివర పరసన్నికర్ష పరసన్నికర్ష సంహిత సంహిత అలోంతర సంయోగ, అలోంతర సంయోగం అండి అది ఇక్కడ. అది సంహిత అన్నది ఇందాక అక్కడ చెప్పాను గురుగారు. మొట్టమొదటిలో సంహిత అన్నది అది అక్కడ ఏమిటంటే అక్కడ సంహిత అంటే మనకి ఏమిటంటే అర్ధమాత్రా కాలం కంటే ఉండాలి. 2 వర్ణాల మధ్య సంహిత ఉండాలి అంటే అర్ధమాత్రా కాలం కన్నా తక్కువ ఉండాలి. అర్ధమాత్రా కాలం కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు 2 వర్ణాలు. ఉదాహరణ కృష్ణ షకారం నకారం ఈ రెండింటి మధ్య అర్ధమాత్రా కాలం మాత్రమే తేడా ఉంటే గనక పలకడానికి అప్పుడు కృష్ణ అన్నట్టు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టు కృష్ణ ప్రశ్న అని ఉన్నామంటే దానికి అర్థం లేని పాదం వస్తుందని ఉద్దేశం చెప్పుకుని ఆ సంహిత ఉన్నారంటే అక్కడ అలా ఉండాలి అని చెప్తున్నాం. ఇక్కడ ఈ దీనికి అలోంతరస్య సంయోగాత్ అని రాసుకున్నాం. అంటే ఎక్కడైతే అచ్చులు ఈ సంయోగాత్ అంటే అచ్చులు లేనటువంటి హల్లు ఉన్నట్టయితే అలోంతరస్య సంయోగాత్ సంయోగం చెప్పుకున్నప్పుడు ఎక్కడైతే అచ్చులు లేనటువంటి హల్లులు ఉంటాయో అట్టి వర్ణాలను సంయోగము అంటామని మనం చర్చించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సు దకారం ధకారం యకారం ఈ సు పక్కన ఉన్నటువంటి 3 హల్లులకి మధ్య అచ్చులే లేవు. కాబట్టి ఇక్కడ సంయోగం ఉన్నది. సంయోగాంతస్య లోపః అన్నది ఇక్కడ సంయోగం ఉన్నది. అయితే సంయోగాంతస్య లోపః ప్రకారం లోపం రావాలి. ఈ లోపం దేనికి రావాలి? పదం మొత్తానికి రావాలి అనేది సంయోగాంతస్య లోపః అన్నదానికి ఏం చెప్తోంది అక్కడ వివరణ? పదస్య లోపం అని చెప్తోంది. కానీ పదస్య లోపం అయితే మొత్తం పదం ఎగిరిపోతుంది. అలా అందుకని దానికి ఏం చెప్పారు వివరణ? మళ్ళా అలోంతస్య అని దాని తర్వాత సూత్రం చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ? ఇలా షష్ఠీ నిర్దిష్టమైనటువంటి పదం ఉన్నప్పుడు చివరి వర్ణానికి అల్లు అంటే ఏమనుకున్నాం? మళ్ళా ప్రత్యాహ్నం ఆకారం దగ్గర నుంచి ఐవులో అకారం దగ్గర నుంచి చివరి ఉన్నటువంటి హల్లులోని లకారం 14వ సూత్రంలోని హకారం వరకు మొత్తం అన్ని అల్లులని చెప్పారు. సో ఈ సంయోగం జరిగినటువంటి చివరి వర్ణానికి లోపం వస్తుంది. సంయోగం జరిగినటువంటి పదాల్లో చివరి వర్ణానికి లోపం వస్తుంది అన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. సంయోగాంతస్య లోపః అన్నదానికి వివరణగా చెప్పినటువంటి అలోంతస్య అన్న సూత్రం ఏం చెప్తుందంటే సంయోగం జరిగినటువంటి పదంలో చివరి వర్ణానికి లోపం వస్తుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు చివరి వర్ణం ఏమిటి? సు ప్లస్ దకారం ధకారం యకారం ప్లస్ ఉపాస్య. యకారంకి లోపం రావాలి. యకారానికి లోపం రావాలి. అయితే దాని తర్వాత ఒక వార్తికం ఉంది. ఏం చెప్తుందంటే ఆ వార్తికం మనకి ఎడ ప్రతిషేధో వాచ్య అని తెలియజేస్తుంది. అంటే ఈ నిషేధం ఈ ఎండలికి మాత్రం వర్తించదు అని ఇది తెలియజేస్తుంది. ఎండలికి మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఇక్కడ ఎండలంటే మనం మొట్టమొదటితే యవరలు. ఈ యవరలకి వచ్చినప్పుడు ఈ అలోంతస్య అన్నటువంటి సూత్రం ప్రకారం పదంలో ఉన్నటువంటి చివరి అల్లునకు, అల్లంటే ఏమనుకున్నాం? అకారం దగ్గర నుంచి చివరి ఉన్నటువంటి హకారం వరకు మొత్తం 14 సూత్రాల్లో చెప్పినటువంటి వర్ణాలన్నిటికీ కూడా చివరి దానికి లోపం వస్తుంది అనేటువంటి సూత్రం ఇక్కడ వర్తించదు అని ఈ సూత్రం తెలియజేస్తుంది. కాబట్టి
ఈ యకారం మనం అనుకున్నటువంటి యకారం ఏదైతే ఉందో వచ్చినటువంటి అనాది ఆదేశంగా వచ్చినటువంటి ఎన్ ఏదైతే ఉన్నదో అది అలాగే ఉండి సు ప్లస్ దకారం ప్లస్ ధకారం ప్లస్ యకారం యకారం ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య లేదా ఆ అనచిచా ప్రకారం ద్విత్వం వికల్పం కాబట్టి సకారం ధకారం ప్లస్ యకారం ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య ఈ రెండు సూత్రాలు మనకి వస్తాయి అనేటువంటి ఈ రెండు రూపాలు సిద్ధిస్తాయి అని ఈ చివరి సూత్రంతో ఈ చివరి చెప్పినటువంటి వార్తికంతో ఈ ఇకోయనచి అన్నటువంటి రూపం పూర్తయింది ఇక్కడికి. ఈ విధంగా మనం అంటే ఏదో మనకి కాంట్రాక్ట్ ముత్యాలుగులో కాంట్రాక్ట్ ఇంతేనా అంటే ఇంతేది కానీ ఇంకోటి దాన్ని అంటారు. అలాగే ఒక సూత్రం తర్వాత ఒక సూత్రం, ఒక సూత్రం తర్వాత ఒక సూత్రం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే చివరికి రూప సాధన అలా జరుగుతుంది. ఇందులో ఈ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, శర్మ గారు. శర్మ గారు మ్యూట్లో ఉన్నారు. మీరు కాదు సార్, మీరు చెప్పేది వినపడలేదు అందుకనే చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి రూప సాధన కూడా చెప్పేస్తానండి. చెప్పనా గురుగారు? రూప సాధన కూడా 4 ఉదాహరణలు చెప్పుకున్నాను గురుగారు. రూప సాధన కూడా కంటిన్యూ చేయనండి. ఇప్పుడు మనం ఈ ఇకో ఎనర్జీ సూత్రం చర్చించుకునే సందర్భంలో మనం మొత్తం 4 ఉదాహరణలు మనం పరిశీలించాం. ఎవరలకి యకారానికి, వకారానికి, రకారానికి, లకారానికి 4టికి 4 ఉదాహరణలు పరిశీలించాం. మొట్టమొదటిలో శుద్ధ్యుపాస్య యకారం కోసం చెప్పాం. ఈ శుద్ధ్యుపాస్య తప్పకుండా, ఎందుకంటే బాగా మీకు అర్థమైనటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఇంతవరకు నేను చెప్పిందంటే ఏమన్నా తప్పులున్నాయి గురుగారు? తప్పేం లేదు, చాలా బాగా చెప్పారు. అది విశేషంగా వివరణ మంచి చెప్పారు. అయితే అక్కడక్కడ మీ ఈ సూత్రాల విషయంలో కానీ వార్తిక విషయంలో కానీ చివర లేనటువంటి అంటే విసర్గలను పెట్టారు, లేదా విసర్గం ఉంటే అవసరం లేదు, అట్లాంటి కొద్దిగా మీరు జాగ్రత్త ఒకటి చూసుకోవాల్సి ఉంది. తుల్యాస ప్రయత్నం ఆకర్షణ కంఠ ఏదో కొన్ని చోట్ల అట్లా నేను ప్రతి చోట అబ్జర్వ్ చేయగా మొత్తానికి మీరు వాటి విషయంలో కొంచెం సూత్రాల విషయంలో జాగ్రత్త. అంతా విషయం అంతా బాగా చెప్పారు దగ్గర. సూత్రాలు కొరటిగా అన్నీ బాగానే ఉంది కానీ అంటే అక్కడక్కడ కొంచెం ఈ సూత్రం స్పష్టంగా చూడడం అనేది. మరి దీన్ని ఇంకా వివరించడానికి కృతవారు మీరేమో చెప్తారా? 2వ రూపం ఇవాళ మనకు ఇంకొకటి ఏమంటే అనుకోకుండా కూడా ఇప్పుడు మనం నిజానికి ఇవాళ చెప్పుకోబోయే సూత్రం కూడా ఇకోనికి సంబంధించిన దాని అనుబంధంగా మనం ఇక్కడ చెప్పుకోబోతాం ఇవాళ. కాకపోతే ఇది మనం జాగా చెప్పిన తర్వాత దీనికి పోతే బాగుంటుంది. అట్లా ఇవరకనే ఇది ఇవాళ చెప్పినా చెప్పకపోయినా రేపైనా మనం దీని గురించి అది ఇకోనికి సంబంధం అయినటువంటిది కొత్త సూత్రం మనం చెప్పుకునే కొత్త సూత్రం కూడా ఇకోనికి మనం గుర్తు చేసుకోవాల్సిన సూత్రం అది. ఒకటి ఏమిటంటే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న ఇకో ఎనర్జీకి సంబంధం కాదు. ఈ మనం చెప్పే పాఠాలన్నీ కూడా ఒక శుద్ధ్యుపాస్యకు సంబంధించినటువంటి వివరణలో కూడా సూత్రాలు తీసుకుందాం. అంటే రూప సాధన తగిన విధంగా తీసుకున్నాం కానీ యణాదేశం ఒక ఇకోని సరిపోతుంది. సరే వాటికి అనుబంధంగా తస్మిన్ దృష్టం స్థానిక మనం అవసరం ఉంటే చెప్పుకున్నాం. కానీ అందుకే దానికి శుద్ధ్యుపాస అనేది శుద్ధ్యుపాస రూపాలను తయారు చేయడానికి అవి సరిపో కనుక మిగిలిన రూపాలను కూడా మిగతా సూత్రాలు కూడా మనం తీసుకున్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే రూప సాధనకు అనుకూలంగా ఒక రూపానికి అనుకూలంగా సూత్రాన్ని క్రోడీకరించబడ్డాయి శుద్ధ్యుపాసకు. అంటే ఆయా సంబంధమైన తీసుకొచ్చా కానీ సూత్ర సంబంధం కాదు. సూత్రాల యొక్క వివరణ పాణి మహర్షి సూత్ర విధానం వేరే ఉంది. మనం దాంట్లో వచ్చి అవసరమైనా తెచ్చుకుందాం. మనకు కావాల్సిన సామగ్రి మనకి ఏదో ఒక వస్తువు పని ముందర పెట్టుకుందాం. దీంట్లో స్టోర్ రూమ్లో ఇవన్నీ సూత్రాలు, దాంట్లో మనకు కావాల్సిన సూత్రాలు తెచ్చుకుంటున్నాం, కావాల్సిన వస్తువులు తెచ్చుకుని సామగ్రితో తయారు చేస్తున్నాం అన్నమాట. అట్లా కౌముది యొక్క విధానం అది. కౌముది విధానం కాశికా విధానం ఏదో అంటారు. కాశికా వృత్తి ఒకటి, ఇది 2వ విధానం ఏంటంటే రెండో దానికి పేరు మహాభాష్యం ఉంది. వీటి ఒక్కొక్క మహాభాష్యాలకు వెళ్ళామంటే మనం ఒక ఐవునికే బోర్డులని 3 పేజీల వ్యాఖ్యానం ఉంది.
చాలా మహాసముద్రాలు అవన్నీ కూడా. అవును. నేను నేను చదువుకున్నది వ్యాకరణం ప్రధానం కాదు. అంటే వ్యాకరణం మాకు ఒక సబ్జెక్ట్, వన్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. దాంట్లో వ్యాకరణం ఉంది. కానీ మాకు ఎట్లా ఉంటాయంటే బీటెక్లో అనేక రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నట్టుగానే మాది బీఓఎల్ అనేటువంటి సంస్కృతం బీఓఎల్. తెలుగు వాళ్ళకి లేదు, తెలుగులో ఒకటే ఆప్షన్ ఉంటుంది. సంస్కృతం వాళ్ళకి మాది సాహిత్య బీఓఎల్, వ్యాకరణ బీఓఎల్ వాళ్ళు వేరే, న్యాయ బీఓఎల్ వాళ్ళు వేరే, వేదాంతం అద్వైదాంతం రకరకాలు ఉండేవి. మా వరకు అవన్నీ పోయి కేవలం 3 మాత్రమే ఉండేవి: వ్యాకరణం, సాహిత్యం, న్యాయం. మాది సాహిత్యం అంటే అలంకారాలు, ధ్వని గదాగరం, దాంతో ఒక సబ్జెక్టు వ్యాకరణం కూడా ఉండేది. అయితే అది ప్రీ డిగ్రీ కోర్స్ లెవెల్, డిగ్రీ కోర్స్ లెవెల్ కూడా ఉండేది. దాని మా గురువు గారు చెప్పినటువంటిది వాడు కూడా నాకు ఆయన స్మరణీయులు. మాకు మున్నాలాల్ కాలేజ్ అని సికింద్రాబాద్లో ఒక కాలేజ్ ఉంది. దాంట్లో సికింద్రాబాద్ రాణిగంజ్ దాంట్లో మున్నాలాల్ కాలేజ్ అని చాలా ప్రాచీన కాలేజ్. దాంట్లో నేను చదువుకున్నప్పుడు మాకు అప్పుడు ప్రిన్సిపల్ గారు, నేను చేరేసరికి చాలామంది పెద్దవాళ్ళని రిటైర్ అయినారు, ఇద్దరే ఉంటుంది. దాంట్లో ఒక ఆయనేమో పెద్ద మనిషి, పెద్ద ఆయనే రామస్వామి శాస్త్రి అని, తమిళియన్ ఆయన. కానీ తెలుగు స్పష్టంగా ఎక్కడ కూడా ఆయన తమిళియన్ అనే తెలియకపోవడం నుంచి చక్కగా మాట్లాడేవాడు. అయితే ఆయనే ఏదైనా పొరపాటున తప్పుడు మాట్లాడితే ఆయనే తిట్టేవాడు. ఏమరా తమిళన్ లాగా అల్ప ప్రాణాలు మాట్లాడదు, మహాప్రాణాలు మాట్లాడు, ఎట్లా మాట్లాడు అంటే, అదేంటి గురుగారు మీరు తమిళ అంటే, తమిళంలో అక్షరాలు తక్కువ ఉన్నాయి కనుక సరిగా స్పష్టంగా సంస్కృత పద కొంత పలకలేరు అని చెప్పేవాడు. ఇది ఆయనకు బ్యాడ్లక్ ఏంటంటే, ఆయన కంటి ఆపరేషన్ చేసుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే కూతురు చనిపోయింది. అందుకొరకు కంటి మీద బాగా ఏడ్చి కళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఇంత పెద్ద లెన్స్ లాగా అద్దాలు ఉంటుండే, కానీ ఆయనకేం కనబడవు. చూసేవాళ్ళు మాత్రం ఆయన అద్దాలు పెద్ద కళ్ళు మాత్రం ఎంత పెద్ద కనబడి మనం బాగా తీక్షణంగా చూస్తుంటే భయపడేవాళ్ళం ఆయన చూస్తుంటే. అయితే ఆయన వేళ్ల మీదే చెప్పేవాడు, ఇట్లా ఉకారం ధకారం అని ఇట్లా కూర్చొని చెప్పడం అంత వీటిని. నిజానికి ఇది బోర్డు మీద చెప్పాల్సిన పాఠం, కానీ ఆయన అన్ని వేళ్లను ధకారం ఈకారం ఉంది కదా, యకారం వచ్చింది కదా, ఆయన ఇట్లా యకార స్థానం ఇది అని ఇట్లా చూపించుకోవడం చెప్పేవాడు. పుస్తకం ముట్టేవాడు, ఎందుకంటే కళ్ళు కనబడేవి కాదు, మేము చదువుతుంటే ఆయనే చెప్పేవాడు మొత్తం అంత కంఠస్థమని. పుస్తకం అంతా కూడా కనుక విషయం అంతా ఒకరిగానే కూర్చొని చెప్పేవాడు. ఏదైనా విషయం అంటే చదువు తర్వాత మాతో చదివించాడు. అది తెలియదని కాదు, కానీ చదివి మాకు అర్థం చేసుకోవడానికి చదివించి ఇది వృత్తి అని వేళ్ల మీద చెప్పేవాడు. అది ఇప్పటికి నాకు ఆయన మీద ఈ పాఠం చెప్తున్నా సేపు ఆయన ఇట్లా నాకు మొదట్లో జ్ఞాపకం వస్తుంటున్నమాట. మరి దీన్ని మళ్ళీ మీరు చెప్తారా కటకం వారు? వాళ్ళ జాతకం క్లాస్ అన్నారు కదండి, సెకండ్ సెక్షన్ జ్యోతిషం అన్నారు కదా. ఇవాళ గురువారం, రేపు కదా, గురువారం అనుకున్నాం మేడం. గురువారం మార్చుకున్నాం, ఎందుకంటే బ్రేక్ ఉండదు. ఇప్పుడు మనకి ఇట్లా బ్రేక్ అవుతుంది అనుకోండి, టైం సరిపోతుంది ఉండదని ముందు బుధవారం అనుకున్నాం, బుధవారం నుంచి మళ్ళీ గురువారం అనుకున్నాం. ఎందుకంటే గురువారం మొదలు పెడితే ఆయన వారికి ఎంత టైం ఉంటే అంత టైం తీసుకోవచ్చు. అది ఇంకోటి అంటే అన్బ్రేకబుల్. అది మీరు 9:09 అయినా కూడా తెలుస్తుంది. ఇది ఎట్లా కాదు, కాబట్టి ఎక్కది మీరు మాట్లాడుతున్నా కూడా కట్ అయిపోతుంది. రేపు మనం అందరం కూడా కటకం వారి యొక్క ముఖారవిందాన్ని జ్యోతిష యొక్క ఫలితాన్ని మనం మీద పోతున్నాం రేపు. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మ్యూట్లో ఉన్నారు మీరు కటకం వారు. కొత్తగా మీకు తెలియని అంశాలు నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, కానీ ఏదో మీరు అన్నారు కాబట్టి నా ముఖత వినడం తప్ప. అప్పుడే మనం ఆ రోజే అనుకునేది, అసలు ముందు జ్ఞాపకం లేదు. మనం అంటే ఉగాది రోజు అనుకుంటే కానీ అనుకున్నాక ఒకసారి మీతో వినిపించాలనే దాంతో. తప్పకుండా. ఇప్పుడు మరి మళ్ళీ చెప్పమంటారా? ఈకో ఎనర్జీ ధాతృ అంశాలాగా దాన్ని తీసుకోండి. రెండోది ధాతృ అంశం, మధ్వరి చెప్పచ్చు. మధ్వరి రెండోది మధ్వరి కూడా ఉంది కదా. మధ్వరి రెండోది, తర్వాత ధాత్రాంశ. మధు ప్లస్ అరిహి, ఇది మధ్వరి రూపం వస్తుంది.
దీనికి రూపసాధన చేయాలంటే మనకు ఈకో ఎనర్జీ సూత్రాన్ని తీసుకుంటాం. అయితే నేను పాటిబండ్ల వారిలాగా సూత్రాలన్నింటినీ అంత స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. భద్రయ్య గారు చెప్పినట్టు ఎగ్జామ్షన్. అయితే ఈకో ఎనర్జీ అనేటటువంటి సూత్రం ఏమిటి అని అంటే ఇకహ ఎణ్ అచి అనేటటువంటి ఇందులో 3 భాగాలు తీసుకుంటాం. ఇప్పుడు ఇకహ అంటే ఏమిటి అంటే మనం ఈ యొక్క ఇకహ స్థానే అని అర్థం. ఎణ్ అనేటటువంటి పరస్య, అచి అనేది సప్తమిగా తీసుకుంటాం. అయితే ఈ ఇకహ అనేటటువంటిది ఏమిటి అంటే మనం ఇక్కులు తీసుకుంటాం. ఇక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఐవున్ రులుక్ ఏవోన్ ఐవౌచ్ అనేటటువంటి మహేశ్వరాని సూత్రంలో ఎక్కడైతే క్ వచ్చిందో అక్కడికి ఆపేస్తాం. ఇందులో మొదట్లో ఆ లేదు కాబట్టి ఆను పక్కకు పెట్టేస్తే ఈ ఊ రు లు ఇంతవరకే తీసుకుంటాం. ఇది ప్రత్యాహారం చేయడం అంటాం. దీన్ని ఇక్ అంటాం. ఇందులో 4 అక్షరాలు వచ్చాయి, ఈ ఊ రు లు అనేటటువంటివి. ఇవి పూర్వంలో ఉన్నప్పుడు, స్థానిలో ఉన్నప్పుడు. అచి అచి అనేటటువంటిది ఏమిటి? మళ్ళా అచ్. ఇక్కడ ఇకారాంతంగా ఉంది కాబట్టి సప్తమి విభక్తిలో తీసుకుంటాం. అచ్ అంటే ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐవున్ రులుక్ ఏవోన్ ఐ ఔచ్ వరకు వస్తుంది. అంటే అన్ని అచ్చులు వస్తాయి, అచ్చులన్నీ కూడా వస్తాయి. అచ్చులన్నీ కూడా పరంగా ఉన్నప్పుడు, పూర్వంలో ఇక్కులు ఉండి పరంలో అచ్చులు ఉన్నప్పుడు మధ్యలో ఎణ్ అనేటటువంటి చెప్పుకున్నాం. ఎణ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? యా హయవరట్ లణ్లో హా లేకుండా యా వర ల ఈ 4 అక్షరాలను మాత్రం తీసుకుంటాం. అంటే మనం ప్రతిదానికి మహేశ్వరి సూత్రాలలోంచి ప్రత్యాహారాలను తీసుకోవడం అనేటటువంటిదే ఇది ఒకటి తీసుకుంటాం ఇందులో ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎణ్ అనేటటువంటి ఏదైతే మొట్టమొదటి మనం ఇకహాలో తీసుకున్నామో, స్థానిలో ఇకహ ఉన్నప్పుడు వాటికి పరంగా అచ్చి ఉన్నప్పుడు, అచ్చులు ఉన్నప్పుడు అక్కడ ఎణ్ అనేటటువంటిది ఆదేశం అవుతుంది. ఇది సూత్రం సూక్ష్మంగా చెప్పుకునేటటువంటిది. అయితే ఇందులో మరి దీన్ని కనుక మనం అచ్చులు అన్నిటిని విడదీసుకున్నట్టయితే మా అన్నప్పుడు మ్ ప్లస్ ఆ, ధు అన్నప్పుడు ధ ప్లస్ ఉ అవుతుంది. ఆ పక్కన ఉండేటటువంటి పరాన్ని ఉన్నట్టుగా అరిహి తీసుకుందాం. దాన్ని ఏం పెద్దగా మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు ము ప్లస్ ఆ, ధ ప్లస్ ఉ అనేటటువంటి భాగాన్ని తీసుకుంటాం. దీంట్లో తస్మిన్ నితి నిర్దిష్టే పూర్వస్య అనేటటువంటి సూత్రం ప్రకారంగా ఇందులో ఎక్కడ ఈ ఎండ్ వస్తుంది అన్నప్పుడు ఈ పూర్వ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ మనకు ధ తర్వాత ఉండేటటువంటి ఊ అనేటటువంటి దాన్ని తొలగించి దాని ప్లేస్లో యకారం బకారం ఏది రావాలనే తర్వాత మాట దాని ప్లేస్లో ఆదేశం వస్తుంది అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏది రావాలి? మరి ఎవరల్లో ఇక్కడ మనం ఇంతక్రితం చెప్పుకున్నట్టు యా వర లాలో ఏది రావాలి అని చెప్పుకుంటే దీనికి మనం స్థానేంతర తమహ అనేటటువంటి సూత్రాన్ని చెప్పుకుంటాం. స్థానేంతర తమహ అనేటటువంటిది ఎక్కడొచ్చింది మనకు? ఇవి ఏ ఏ స్థానాలలో ఉత్పత్తి అవుతాయి అంటే ఇందాక చాలా వివరంగా మన వారు చెప్పినారు. ఒక్కొక్కటి కంఠాల్లో వచ్చేటటువంటివి, తర్వాత తాళబియాలు, తర్వాత ఓష్ట్యములు, ఇవన్నీ కూడా విడివిడిగా చెప్పుకున్నాం. అది మళ్ళా ఒకసారి నేను చెప్పమంటే చెప్తాను మళ్ళీ అవి కూడా. ఆ రకంగా వాటిల్లోంచి స్థానేంతర తమహ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏది ఉంది? ఇందులో ఊ ఉంది. ఊ ఉన్నప్పుడు ఊ ఏది వస్తుంది? ఊ అనేటటువంటి దానికి ఏది రావాలి? ఇంతక్రితం ఇచు యశానం అనుకున్నాం. అలాగే ఊ అన్నప్పుడు ఉపపద్మానియాం అనేటటువంటి తీసుకుంటాం.
కాబట్టి ఉపపద్మానీయం అన్నప్పుడు ఏమొస్తుంది, ఏమేమి తీసుకోవాలి? ఉప్పు అన్నప్పుడు ఉకారము, పు అంటే పవర్గము, తర్వాత పద్మానీయం అన్నప్పుడు దానికి విసర్గతో అర విసర్గలతో కూడినటువంటి పాలు. దీన్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏది రావాలి అనేటటువంటిది తీసుకున్నప్పుడు ఆదేశం శత్రువత్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఊను తొలగించి ఈ ఎండులోంచి రావాలి. అయితే ఇక్కడ మనం సదృశ ఉపపధ్వనీయానాం ఓష్ఠౌ అనేటువంటి ఓష్ఠౌ ఉపపద్మానీయానాం ఓష్ఠౌ అంటే రెండు పెదవులతో పలికేటటువంటి అనేటువంటి. అయితే అవి వాటి ద్వారా పుడుతుంది అన్నప్పుడు ఇక్కడ ఉకారం మాత్రమే ఉంది, కానీ ఎండకు సంబంధించి లేవు దీంట్లో. లేవు. ఇక్కడ మళ్ళీ అందుకోసం మనం వకారానికి వెళ్ళాల్సి వస్తుంది. వకారం అని అదే నేను చూస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను, ఏంది ఇందులో రాలేదే వా, ఇందులో వా రాలేదు. మరి వా రానప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? వా లేదు కదా. కాబట్టి వా అనేటటువంటిది దంత ఓష్టంగా చెప్పబడింది, రెండు రకాలుగా చెప్పబడింది. కాబట్టి అది మాత్రమే ఇక్కడ దీనికి స్థానాంతరతమాన్ని కలిగి ఉంది. కాబట్టి స్థానాంతరతమంగా ఉన్నటువంటి అక్షరం ఏది అంటే వా. కాబట్టి ఇక్కడ మనం మా ప్లస్ ఆ ప్లస్ ధ ప్లస్ ఊ, ఆ ఊ ప్లేస్ లోకి ఏమొస్తుంది? వా వస్తుంది, ఉవ్వ అనేది వస్తుంది. ఆదేశం శత్రువత అంటే ఊను తొలగించి ఉవ్వ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము అనచిచ అనేటటువంటి సూత్రాన్ని తీసుకుంటాం. అచహ పరస్య వర్హ ద్వే వాస్తః అని చెప్పబడింది. అంటే ఏంది? అచ్చు కానటువంటిది స్థానం కంటే పూర్వపదంగా ఉంటే అక్కడ మనం దాన్ని ద్విత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏది ద్విత్వం తీసుకోవాలి అంటే ము తీసుకోవాలనా ఘ తీసుకోవాలనా అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ము లెక్కకు రాదు. ఎందుకంటే మూకు ధూకు మధ్యలో అచ్చు ఉంది. కాబట్టి ఇక్కడ ధూకు వాకు మధ్యలో అచ్చు లేదు అనొచ్చు. కాబట్టి ఇక్కడ ధు అనేటటువంటిదే ద్విత్వంగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ధు అనేటటువంటిది ద్విత్వంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రూపం ఏమవుతుంది? మాని అలాగే రాసుకుంటే, లేదా మా కూడా మనం విడివిడిగా రాసుకోదలుచుకుంటే మ్ ప్లస్ ఆ ప్లస్ ధ. అనచిచ సూత్రం ఏం చెప్తుందంటే అచ్చు కంటే పరంగా ఉన్న ఎర్ అంటే అచ్చు ఉండాలి, పూర్వం అచ్చు ఉండాలి. స్థానమైనటువంటిది ఎర్ర కావాలి. ఎర్ర అంటే అన్ని హల్లులు ఒక హా తప్పించి దానికంటే పరంగా అచ్చు ఉన్నప్పుడు మూలో ఉకారం అచ్చు, ధకారం ఎర్రు, దానికంటే పరంగా వకారం అనచ్, కనుక ధకారానికి ద్విత్వం వస్తుంది. ఇక్కడ అట్లా అనచిచ అంటే ఇక్కడ మనం ఉకారాన్ని తీసేసాం కదండి. ఉకారాన్ని మనం ఆదేశం వకారం వచ్చిన తర్వాతనే అనచిచ సూత్రం. అది వకారము ఇక్కడ ధకారం ఈ రెండే ఉన్నాయి, వాటి రెండింటి మధ్యలో హచ్చు లేదు. అంటే మనం ఏదైతే స్థానమైన ధకారానికి పరంగా అచ్చు ఉండకూడదు, అంటే హల్లు ఉండవచ్చు అని హల్లు ఉండవచ్చు. వకారం అనేది అనచ్పరంగా, వకారం అనే అనచ్పరంగా ఉంది కనుక ధకారానికి ద్విత్వం వస్తుంది. ధకారానికి ద్విత్వం వస్తే అప్పుడు మనం ధ అని 2 సార్లు రాసుకుంటాం. ఇంతవరకు బాగానే మధ్ మా ప్లస్ ధ ప్లస్ ధ ప్లస్ వ, తర్వాత అరిహి, ఆ పక్కన అరిహి అనేటటువంటిది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ధ అనేటటువంటి రెండిటికి మహాప్రాణాలే ఉన్నవి. ఇప్పుడు ఈ రెండిటికి మహాప్రాణాలు ఉండడానికి ఒక సూత్రం ఉంది. అదేమిటంటే ఝలాం ఝష్ ఝసి. ఝలాం ఝష్ ఝసి అనేటటువంటి సూత్రం ప్రకారంగా ఝలాంకు పరంగా ఝసి కనుక ఉన్నట్లయితే అక్కడ జష్ వస్తుంది. అంటే
సరళాలు వస్తవి అని అర్థం. ఇది ఈ సరళాలు తృతీయ చతుర్థ వర్ణాలు ఉంటే గజడ దెబ్బలు అంటే అయిపోతుంది. అయ్యా ఇంకా సరళం ఇంకా తేలిక గజడ దెబ్బలు వస్తాయి. గజడ దెబ్బ గజడ దెబ్బలు వస్తాయి. గజడ దెబ్బలు వస్తాయి. ఆ గజడ దెబ్బలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే దీనికి ఒక రూల్ చెప్పుకున్నాం మనం. ఏంటంటే అన్నింటికి ఇది ఖచ్చితంగా ఇది వస్తుంది అంతే, ఇంకా దీంట్లో తిరిగేం లేదు, దీంట్లో వస్తుంది. అయితే అప్పుడు ఏమవుతుంది, రావడం వల్ల మొదటి కాస్త గజడ దెబ్బల్లోంచి సరళమైనటువంటి దా తీసుకోవడం జరుగుతుంది, మహాప్రాణం కాకుండా. కాబట్టి ఇప్పుడు ము ప్లస్ ఆ ప్లస్ ధ ప్లస్ ధ ప్లస్ బ అనేటటువంటి రూపం వస్తుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళా సంయోగాంతస్య లోప తస్య లోప, ఇక్కడ సంయోగం అదర్శన లోప అని చెప్తున్నాం. అదర్శనం లోప అంటే కనబడకుండా ఉండడమే లోపం. ఏది కనబడకుండా ఉండాలి? నిజానికైతే ఇక్కడ సంయోగం జరిగినప్పుడు, సంయోగం అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం. సంయోగం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లుల యొక్క కలయిక, దాన్ని సంయోగం అంటుంది. కాబట్టి ఇక్కడ హల్లులు ఉన్నాయి వరుసగా, బాగుంది, అన్ని రెండు కంటే ఎక్కువ ఉన్నాయి హల్లులు. కాబట్టి ఇక్కడ సంయోగం జరుగుతుంది. సంయోగం జరిగినప్పుడు లోపం జరగాలి. లోపం ఏది జరగాలి, ఎప్పుడు జరగాలి అంటే అలోంతరాత్ సంయోగం. అలోంత్యస్య సంయోగం అంటే సంయోగం ఏమిటి అంటే చెప్పిందంటే వివరించారు. అదోంతర సంయోగం అంటే సంయోగం అంటే ఏమిటి అని చెప్పేది అదోంతర సంయోగం చెప్పారు. ఓకే, ఇప్పుడు అలహ అంటే అన్ని వర్ణాలు వస్తాయి, ఏవి లేకుండా ఆ దగ్గర నుండి లా వరకు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ హల్లులు అన్నప్పుడేమో హా నుంచి లా వరకు వస్తాయి, అచ్చులు అన్నప్పుడేమో ఆ నుంచి చా వరకు వస్తాయి, అల్లు అన్నప్పుడేమో ఆ నుంచి లా వరకు మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి అన్ని అక్షరాలకు వర్తిస్తాయి. కానీ ఇందులో ఎణకు వర్తించదు. అన్నిటికీ వర్తిస్తాయి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రూల్ ప్రకారంగా అలోంత్యస్య సూత్రం ఏం చెప్తానంటే అది జనరల్ ఎన్ను గురించి చెప్పడం లేదు ప్రస్తుతం. ఆదేశం ఎక్కడ రావాలి, అనేక వర్ణాలు కలిగిన ఆదేశం, అనేక వర్ణాలు గల స్థానం యందు ఆదేశం ఎక్కడ రావాలి అంటే సూత్రం అలోంత్యస్య సూత్రం ఏంటి, వచ్చే అల్లు ఏదైనా వర్ణము చివరి వర్ణానికి రావాలి. ఇది జనరల్ సూత్రం. అంటే దీని కొరకని చెప్పి ఆదేశం వచ్చేది మాత్రం చివరి వర్ణం. ఇక్కడ ఆదేశం ఏమిటి, లోపం అనే ఆదేశం. అంత్యస్యాలహ చివరి యొక్క అల్లునకు ఆదేశంగా వస్తుంది. ఆదేశం అంటే మధుధువులో వకారానికి అది చివరి దానికి ఆదేశం రావాలి. ఆదేశం ఏంటంటే లోపం. ఇక్కడ ప్రతిషేధ వాచ్య ఇప్పుడు ఈ లోపం ఆదేశంగా వస్తూ ఉంటే అప్పుడు ఎణ ప్రతిషేధో వాచ్య అని సూత్రం వస్తుంది. ఎణ ప్రతిషేధో వాచ్య అంటే ఏంటి, ఎండ్లకు ఇది వర్తించదు. ఏది వర్తించదు, ఈ లోపం లోపం అనేది ఎండ్లో ఉంది కాబట్టి ఎవరలకు వర్తించదు. సంయోగాంతశిలోపు ఎండలకు వర్తించదు. సంయోగాంతశిలో ప్రకారంగా వచ్చే సంయోగాంత లోపం మాత్రం ఎండలకు లేదు. కాబట్టి ఇప్పుడు మా ప్లస్ సరళద మహాప్రాణద తర్వాత వ ప్లస్ అరిహి అనే రూపం వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మొత్తంగా సంయోగం చేసినట్టయితే మనకు మధు అరిహి అనేటటువంటి రూపం వస్తుంది. ఇది నాకు శాతం అవుతుంది. దీంట్లో మధ్యలో ఇంకొకటి మర్చిపోయారు, ఏమిటి, వికల్పంగా ఉంది కదా అది. అనచిచలో వికల్పం, అది దిత్వం వికల్పం. అది లేకపోతే మామూలు ఒకటి ధకారం మధ్వరిహ. లేనప్పుడు మధ్వరి అవుతుంది, వికల్పంగా మధ్వరి కూడా అవుతుంది.
కాబట్టి రెండు రూపాలుగా మనం చెప్పవచ్చు. మధ్వరి అని చెప్పవచ్చు, మధ్వరి అని చెప్పవచ్చు. కాబట్టి ఎక్కడ ద్విత్వాక్షరం రాసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద్విత్వాక్షరంలో పైన ఉండేటటువంటిదేమో సరళమైనటువంటిది రాస్తాం, లఘు అల్ప ప్రాణం రాస్తాం, క్రింద ఇచ్చేదే మహాప్రాణాన్ని రాస్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా తెలుగులో తప్పులు రాయకుండా ఉంటుంది. దీనికి దీనికి దీని ఇలా రావడానికి కారణం ఇప్పుడు తెలిసింది మనకి. ఈ అనాది ఎక్కువ తెలిసింది మనకి. అంతే కదా. లేకపోతే మామూలుగా రెండు ఇప్పుడు పద్ధతి అన్నప్పుడు పద్ధతి అన్నప్పుడు ధావత్తులు రెండిటికి ధావత్తులు పెట్టి రాసేవాళ్ళు ఉన్నారు. రెండు మహాప్రాణాలు ఎందుకు రాయకూడదు అంటే మనకు తెలియదు. ఎక్కువ వచ్చిన తర్వాత తెలిసిందండి ఇది ఎందుకు రాయాలన్నది. కాబట్టి ఖచ్చితంగా ద్విత్వాక్షరంలో మొదటిది అల్ప ప్రాణం ఉండాలి, రెండవది మహాప్రాణం ఉండవలే అనేటటువంటి రూపం మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే రకంగా అన్ని కూడా అంటే మనం పలకడంలో కూడా అలాగే కలుపుతాం. పద్ధతి పద్ధతి అన్నప్పుడు అన్నప్పుడు దానికి మహాప్రాణం పలకం, రెండు కలిపితే పద్ధతి అవుతుంది. ముందు మహాప్రాణం తర్వాత అల్పప్రాణం ఉండదు. అయ్యా ముందు మహాప్రాణం తర్వాత అల్పప్రాణం ఉండదు. అట్లా ఉండే అవకాశం అట్లా పలికే అవకాశం ఉంది. నేను అక్షరాభ్యాసం అయినా కొడుతు రెండు తరగతులు ఉన్నప్పుడు అన్ని రాసుకునేవాడు. కాకు కావద్దు కావద్దు రాస్తే ఎట్లా రాదు, పక్క రాకు కాకు కావద్దు రాదు అంటే అన్నిటికీ అన్ని ఒత్తులు రాస్తూ ఉంటే రాసుకుంటూ పలకడం ఎట్లా ఇది అది నాకే కన్ఫ్యూజ్గా ఉండేది. ఏమిటి ఎట్లా పలకాలి అంటే చిన్ననాటి స్మృతులలో ఇట్లాంటి విషయాలు అప్పుడు ఇంత క్రితం కూడా అయిపోయాను. మహాప్రమణ ఇది ప్లుతం విషయంలో మా మిత్రుతో అన్నాడు బాగా దీర్ఘనాథ్ ఎట్లా రాయాలి. అవి చిన్ననాడు వచ్చినటువంటి యొక్క సమస్యలు అంటే ఆనాడు సమస్య కాబట్టి వాడి పరిష్కారాలు ఇప్పుడు దొరికాయి వీటిలో చదువుతుంటే. ముఖ్యమైనటువంటి సూత్రం అంటే మొత్తం మీద ఎక్కువ ఎనర్జీ మాత్రం తెలిస్తే మనకు ఇందులో 8, 9, 10 సూత్రాలు దాకా ఉన్నాయి. ఈ 10 సూత్రాలు తెలిస్తే విషయం ఏం చెప్పి ఇంత క్రితం కూడా ఏం చెప్పాను, ఎక్కువ ఎనర్జీకి సంబంధం కాదు ఇది. మధ్యలో నేర్చుకుంటున్నాం, దానికి ఎక్కువ ఎనర్జీ తెచ్చుకుందాం. అంతే, ఎక్కువ ఎనర్జీ టైటిల్ గా కాదు ఇది. ఒక రూప సాధనకు ఒక రూప సాధన అంశాన్ని కూడా రాసుకోవచ్చు. అలాగే నోట్స్ హోంవర్క్ గా మీరు ఏం చేస్తున్నారు, ఏదో రాస్తున్నారు, పుస్తకం ఏదో వ్యాసం ఏదో రాస్తున్నారు, పుస్తకాలు పక్కకు ఉన్నాయి, రకరకాలైన వాటిలో తీసుకున్నారు, దాంట్లో తీసుకుంటున్నారు, చూస్తారు, మళ్ళీ పక్క పెడుతున్నారు. అట్లానే ఈ పాణి సూత్రాలు పక్కకు పెట్టుకుందాం, ఈ రూప సాధనకు ఏ సూత్రాలు కావాలి తీసుకుంటాం పెట్టుకుంటున్నాం. ఇది ఈకో ఎనర్జీకి అనుబంధం కాదు. జీవభాషలో మనం ఈకో ఎనర్జీ ఒకటి. రూప సాధన కొరకు సూత్రాన్ని తెచ్చుకోవడమే ప్రధానం. ఈ రూప సాధనలు కూడా సుజీభాషతో మొదలుపెట్టి ఆ తర్వాత వరుస క్రమంలో ఒక్కొక్క క్రమంలో తీసుకుంటూ వచ్చాడు ఆయన. ఎవరు? సిద్ధాంత కౌముదికారుడు. ఒక క్రమంలో పాణిని మహర్షి యొక్క సూత్ర విధానం వేరు, ఆయన యొక్క విధానం వేరు. వాడికి అనుకూలం వీటి తీసుకొని ఏం చేసినటువంటి ఆయన మనకు అనుకూలంగా ఒక రూప సాధన అంటే ఏ సూత్రాలు కావాలని మనకు పెట్టినటువంటి విధానం ఇది సిద్ధాంత కౌముది యొక్క వృత్తి. సరే, సూత్రాలకే వృత్తులు ఉన్నాయి, అది వేరే విషయం. సూత్రానికి వృత్తి కూడా సూత్రానుబంధంగానే ఉంది, కానీ మదాని కొరకు కాదు. కానీ కౌముదికారుడు మాత్రం ఇట్లా రాశారు. అట్లానే ఆ వార్తికాలు కూడా సూత్రాలకు అనుబంధంగానే ఉన్నాయి. ఇక్కడ సూత్రం కిందనే ఉంటాయి వృత్తులు, వార్తికాలు కూడా. ఇది వాటికి సంబంధించిన పాఠం. మనం గురుగారు ఒక చిన్న సందేహం అండి. దీని నుంచి కొంచెం డీవియేట్ అయింది, కానీ నేను అడిగేది, మనం స్వస్తి వాక్యాలు చెప్పేటప్పుడు న్యాయేన మార్గేణ అంటారు కదా, న్యాయేన మార్గేణ మహిమహిషం అంటారు చాలా మంది. అది అసలు న్యాయేనా, అక్కడ విరుక్తం ఉందా న్యాయేన అని? న్యాయేన మార్గేణ అని ఉంది. దీనికి మీరు అయ్యా పెద్దలు చెప్పాలి. చెప్పండి మీరు చెప్పండి. దక్షిణాయనము, ఉత్తరాయణము.
ఎక్కడ అణా వస్తుంది, ఎక్కడ అణా రావట్లేదు, మీరు ఇక్కడ గమనించండి. అనాపర కాదు వారు అడిగింది, యాగ్ యావత్తు అనేది అడుగుతాను. యా కింద యావత్తు యా కింద యావత్తు. నేను న్యాయేణ అంటున్నారేమో, అది తప్పు. న్యాయేణ మార్గేణ ఓకే. రాయణ అంతే. న్యాయం అనేది అకాలం వచ్చినప్పుడు యోగ్యం అనే అర్థంలో వస్తున్నది. అంటే ఏదైనా దేనికి ప్రతిదానికి యోగ్యం అనే అర్థంలో యాగ్ యావత్తు అవన్నీ కూడా వస్తుంది. కాకపోతే దాన్ని కరెక్ట్ అనే డీటెయిల్ మళ్ళీ ఎందుకు చెప్తాను. న్యాయం అనే పదం ఎట్లా అవుతుంది? న్యాయము న్యాయం. నేను చాలా మంది పురోహితులను చూసే ఖచ్చితంగా అది నొక్కి పలుకుతారు, న్యాయేనా అని చదువుతారు. అవును, నేనేమో మిత్తం ఉంది. న్యాయాన్ని అనేయచ్చు కదా, ఎందుకు నొక్కుతున్నారు? మిత్తం ఉంది ఇది సృష్టించాను. అయ్యా ఒక సందేహం. ఇప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ అవి చెప్పేటప్పుడు స్థానేంతరతమః అని చెప్పేటప్పుడు ఇషయచానంతాలహు ఉపపదనీయం ఓష్టం అన్నప్పుడు ఇక్కడ అవన్నీ ప్రస్తావించాలా? కంఠస్థము కంఠ్యాలు ఇవన్నీ కూడా ప్రస్తావించాలా? ఇప్పుడు ఆ సూత్రానికి ఆ పదానికి ఏ స్థానేంతరతమ ఒకటి చాలు. కాకపోతే ఏమిటంటే మొట్టమొదటిగా మనం చెప్పుకుంటున్నాం కనుక ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. నేను అదే చెప్పాను. అదే చెప్పారు కదా అక్కడ వారు అన్నారు కదా. ఇది నిజానికి స్థానేంతరమః తర్వాత తస్మిన్ ఈ ఒక్క కోణిచికే ఒక శుద్ధి భాషకే కాదు, ప్రతి రూపానికి ఉన్నట్టే లెక్క ఉంది. అంటే అయితే అక్కడ కూడా స్థానాంతరమం అక్కడ కూడా ఉంది. స్థానాంతరమం వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం ఇవన్నీ చెప్పుకోం. ఇప్పుడు గుణ సంధిలో చెప్పుకున్నాం, మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. అదే అంటే నేను రాసిన దానికి ఏ పదానికి ఏ స్థానాంతరతమః వస్తుందో అదే రాశాను. పాటిపట్టు వారు అన్ని చెప్పారు కదా అని డౌట్ వచ్చింది. అవసరం లేదు, కేవలం ఈ నేను ఒక్కటా చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే వివరించడానికి అంటే ఇప్పుడు వివరించే వ్యక్తికి ఏమిటంటే ఒకటే ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎదుటివానికి ఏమీ తెలియదు అని చెప్పినప్పుడే ఉపన్యాసం చెప్పగలుగుతాం. వీళ్ళందరికీ నాకంటే బాగా తెలుసు అన్నప్పుడు ఉపన్యాసం ఏం చెప్పలేము. అట్లానే మీకు ఏమీ తెలియదు అని భావంతో చెప్తేనే అప్పుడు పిల్లవాడికి చెప్పినట్టుగా వివరం చెప్పగలిగితేనే చెప్పగలుగుతాడు. ఆయన చెప్పిన పాడిపడ్డ వారు కూడా కానీ నేను కానీ చెప్పినటువంటి మీకు ఏమీ తెలియదు అని భావంతో మేము చెప్తున్నాం. తెలుసుకునే భావం వచ్చింది అనుకోండి, ఇక మేము చెప్పలేము పాఠం ఉంటుంది. ఎందుకంటే అట్లానే వారు ఇవాళ మళ్ళీ మొత్తం ఒకసారి డీటెయిల్ చెప్పారు, అంతేగాని మీరు రూప సాధన చేయడం మొత్తం అక్కర్లేదు, ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చేశాంతాలు అంటే సరిపోతుంది. ఇచ్చేశాంతాలు సూత్రం ప్రకారం అంటే స్థానేంతర మహాసూత్రం ప్రకారం చెప్పిన ప్రకారం ఇచ్చేశాంతాలు వికారం వికారం తాలు స్థానం ఉంది కనుక తీసుకోవచ్చు అంటే చెప్తే సరిపోదు, అంతే. ఇదేమైనా అవసరం. సరేనండి. రేపు వారు కటకం వారి యొక్క అదైనాక ఒక్కొక్క రాశికే ఒక్కొక్క గంట పడుతుందండి బాబు. ఒక గంట సరిపోతుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రాన్ని చెప్పాలంటేనే ఒక గంట చాలదు. మా అందరి జాతకాలు చెప్పేస్తారా ముందు? జాతకాలు చెప్పడం వేరు. జాతకాలు చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రాంతం, మీ పుట్టిన ప్రాంతం, సమయం ఉంటే జాతకం చెప్తాం. అది ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోండి. గురుగారు అనుజ్ఞతోటి మాట్లాడుతున్నాను. జాతకము ఇప్పుడు చెప్పరు, కానీ మీ లగ్నం తెలిస్తే, మీ లగ్నం మీకు తెలిసి ఉంటే, జన్మ లగ్నం తెలిసి ఉంటే, లగ్న రీత్యా ఇప్పుడు గ్రహచార రాశి రీత్యా రెండింటిని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి రాశి కంటే లగ్నం ప్రధానం. రాశి కంటే మన రాశి కంటే మనం పుట్టిన లగ్నం బట్టి మంచి ఫలితాలు వస్తాయి. లగ్నం ప్రధానం. మామూలు పంచాంగం ఉగాది చెప్తూ పంచాంగాల్లో చెప్పేది గోచార ఫలం. గోచారం, ఇది గోచారం కేవలం రాశికి సంబంధమైన ఫలితాలు చెప్తారు. అంటే ఇప్పుడు ఇందులో 3 రకాలు ఉంటాయండి. సరే మనం దాంట్లో డీటెయిల్కి పోతే శైలజ గారు కోపడతారు. సమయం మీరు లాగేస్తే కాదు, ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది. కోపడే సంబంధం లేదు. శైలజ గారు కూడా పడుకోవచ్చు వినుకుంటూ, ఈ లోపల అదే ఆఫ్ రేపే మాట. అదేదైనా ఉంటే రేపే మాట. ఒక్క నిమిషం రఘువంశంలో కదా.
అయిపోయింది 9:15. అయిపోవడం అంతే మోసేయడమే. అందువరకే స్వస్థ ప్రజాపతి వారే గుర్తించారు తెలియకుండా గారు, స్వస్థ ప్రజాపతి ఉంది కదా అని. స్వస్తి స్వస్తి ప్రజాభ్యో పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి అందరికి కూడా ధన్యవాదాలు. ఇదే ఇంట్రెస్ట్ గా చెప్తున్నా అన్నిటికంటే. మీరు భలే అంటారండి ఇది అనుకోండి వారు. శుభరాత్రి అందరికి. శైలజ గారు ఏం చేస్తున్నారు?